అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో, ఈరోజు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక పర్టిక్యులర్ లొకేషన్ గురించి మాట్లాడబోతున్నానండి. ఈ లొకేషన్ ఏ విధంగా ఫ్యూచర్‌లో గ్రో అవుతది? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇప్పుడు ప్రైస్ ఎంతుంది? ఫ్యూచర్‌లో ప్రైస్ ఎలాగా గ్రో అవుతుందనేది నేను చెప్పబోతున్నాను. సో, ఇప్పుడు నేను మాట్లాడబోయే లొకేషన్ రుద్రారం అండి. సో, రుద్రారం మనకి ఎక్కడొస్తుందంటే ముంబై హైవే దగ్గర ఉందండి. సో, రుద్రారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే వస్తున్నాయండి. బెనిఫిట్స్ అంటే దిస్ ఈజ్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, మనం ఇది ఇనీషియల్ స్టేజ్ అనుకోవచ్చు రుద్రారం. దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ మీకు లొకేషన్ వైస్‌గా రుద్రారం ఎక్కడుంటుంది? అసలు ఈ లొకేషన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది నేను చెప్పబోతున్నానండి. సో, ఇప్పుడు నేను ఒక రోడ్ మ్యాప్ వేశానండి బోర్డ్ మీద. సో, ఈ రోడ్ మ్యాపు అంటే మనకిది ముంబై హైవే అండి. ఇది చూస్తుంది మన ముంబై హైవే. ఇది ఓఆర్ఆర్ అండి ఇది. ఓఆర్ఆర్ ఇది ఎగ్జిట్ 3 అండి. కొల్లూరు దగ్గర ఎగ్జిట్ 2 వస్తుందండి. అగైన్ ఇక్కడ కొల్లూరుకి, పటాన్ చెరువుకి మధ్యన పాటి అనే లొకేషన్ ఉంది. సో, ఈ లొకేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉందండి. సో, లెట్ అస్ స్టార్ట్ విత్ ముంబై హైవే. సో, ముంబై హైవే మనకి ఇటు పటాన్ చెరువు, ముత్తంగి నుంచి స్టార్ట్ అవుతూ మనకి ముంబై వెళ్తుంది. సో, ఒకప్పుడు అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ 8-9 ఇయర్స్ బ్యాక్ మనకి ముత్తంగి దగ్గర, ఇస్నాపూర్ దగ్గర చాలా ల్యాండ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. చాలా బిల్డర్స్ పంచాయతీ లేఅవుట్లు వేశారు. చాలా బిల్డర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ వేశారు. అప్పుడు ప్రైజెస్ కూడా 12,000-15,000 రూపీస్ ఉండేదండి. ఐయామ్ టాకింగ్ అబౌట్ 8 ఇయర్స్ బ్యాక్. సో, ఈరోజు ఇస్నాపూర్‌లో మనం ఒక ప్లాట్ కొనాలి అంటే 45,000కి తక్కువ లేదండి. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఒక హెచ్ఎండిఏ ప్రాపర్టీ లేదా ఒక ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీ ఇన్ ఎ ప్రైమ్ లొకేషన్. సో, ఈరోజు ఇస్నాపూర్‌లో 45,000-50,000 ఉందండి. అదేవిధంగా ఇస్నాపూర్ నుంచి కొంచెం ముందుకెళ్తే రుద్రారం వస్తుంది. రుద్రారం నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఐఐటీ కండి ఉందండి. దాని తర్వాత సంగారెడ్డి వస్తుందండి. సో, ఈ సంగారెడ్డి ఎందుకు అంటున్నానంటే, సంగారెడ్డిలో కూడా ఈరోజు 45,000-50,000 రూపీస్ ఉందండి ఆన్ రెసిడెన్షియల్ లొకేషన్స్. సో, ఈరోజు సంగారెడ్డిలో విల్లాస్ కడుతున్నారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ప్లాటింగ్స్ కూడా వేస్తున్నారండి. ఇప్పుడు ప్లాటింగ్స్ తగ్గాయండి, అపార్ట్మెంట్స్, విల్లాస్ పెరిగాయి. అదేవిధంగా ఇస్నాపూర్‌లో కూడా ప్లాటింగ్స్ అయితే ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చండి. ఇప్పుడు రాబోయే కొత్త ప్రాజెక్ట్స్ ప్రతీది కూడా విల్లాస్ కడుతున్నారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇస్నాపూర్‌లో చాలా హై రైజ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు శాంక్షన్ అయ్యాయండి. కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్నాపూర్, రుద్రారం మధ్యన హై రైజ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసి జనాలు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారండి ఆ లొకేషన్స్‌కి. సో, రెసిడెన్షియల్‌గా అప్ టు సంగారెడ్డి వరకు బాగా గ్రో అయిందండి. సో, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు జనాలు ఎక్కువగా ఇస్నాపూర్‌లో కొన్నారు లేదా సంగారెడ్డిలో కొన్నారు. రుద్రారంలో కొన్నారంటే యెస్ కొన్నారు గానీ నాట్ ఫుల్ ప్లెడ్జ్. కొన్ని లేఅవుట్స్ వేశారు, కొన్ని పెద్ద పెద్ద గ్రూప్స్ ఆల్రెడీ అమ్మేసుకున్నారు. బట్ విపరీతమైన ల్యాండ్ పార్సెల్స్ మనకి రుద్రారం లొకేషన్‌లో ఉంది. రుద్రారం అంటే మనకి ఈ రుద్రారం జంక్షన్ నుంచి ఇలా ముందుకొస్తే ఇంద్రకరణ్ అనే ఊరు వస్తుందండి. సో, ఈ మధ్యన చాలా మనకి ల్యాండ్ పార్సెల్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో, ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందనేది చెప్పబోతున్నాను. ఒకటి, గీతం యూనివర్సిటీ. మనకి రుద్రారం నుంచి ఇంద్రకరణ్ వెళ్తున్నప్పుడు మనకి గీతం యూనివర్సిటీ ఉందండి. అదేవిధంగా ఇంద్రకరణ్ నుంచి మళ్ళీ ఇటు లెఫ్ట్ వైపు డైవర్ట్ చేసుకొని కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పాశ్చిమాయారం ఇండస్ట్రీస్ ఉన్నాయండి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అరవిందో లాంటి కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయండి. సో, దాదాపుగా ఒక 1,80,000 నుంచి 1,00,000 ఎంప్లాయ్‌మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇక్కడ ఉందండి. సో, మనకి ఆల్రెడీ 2 బెనిఫిట్స్ చూసాం. ఒకటి గీతం యూనివర్సిటీ, రెండోది పాశ్చిమాయారం ఇండస్ట్రీస్. అదేవిధంగా మనకి ముంబై హైవే మీద తోషిబా అనే కంపెనీ కూడా ఉందండి. రుద్రారం దగ్గరలో తోషిబా అనే కంపెనీ ఉంది. అదేవిధంగా సంగారెడ్డి మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. సో, ఇక్కడ చాలా అంటే ట్రేడ్స్ చాలా జరుగుతాయి మనకి. అదేవిధంగా మనకి ఐఐటీ కంది ఒకటి ఉందండి. ఐఐటీ అనేది మనకి మేజర్. ఇప్పుడు గీతం ఎట్లా ఈ లొకేషన్‌కి ఇంపార్టెంటో అదేవిధంగా దీనికి అతి దగ్గరలో ఉన్న ఐఐటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయి మన రుద్రారంకి అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఒక రేడియల్ రోడ్డు ఓఆర్ఆర్ మధ్య నుంచి పాస్ అవుతుందండి. పాస్ అవుతూ అగైన్
మనకి ఇంద్రకరణ్ ఈ పాశ్యమలయాళం ఇండస్ట్రీస్ టచ్ అవుతుందండి. అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి మనకి పాటి అనే ప్లేస్ నుంచి ఇది శంకర్పల్లికి వెళ్తుందండి ఈ రోడ్డు. సో మనకి అప్ టు బానూరు వరకు అపార్ట్మెంట్స్ విల్లాస్ మనం ఆల్రెడీ చూస్తున్నామండి. సో అగైన్ మనకి బానూరు దగ్గర అగైన్ ముంబై హైవేకి కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉందండి, 100 ఫీట్ రోడ్. సో ఈ 100 ఫీట్ రోడ్ ఏంటంటే ఇంద్రకరణ్ అగైన్ రుద్రారం నుంచి వెళ్తుందండి, ముంబై హైవేకి టచ్ అవుతుంది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఓడిఎఫ్ అనే ఫ్యాక్టరీ కూడా ఉందండి. ఓడిఎఫ్ ఇది డిఫెన్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. సో ఈ ఓడిఎఫ్ ఫ్యాక్టరీకి అతి దగ్గరలో ఉంటుంది రుద్రారం, ఇంద్రకరణ్. అగైన్ శంకర్పల్లి నుంచి కనెక్టివిటీ ఉందండి, ఇటు ముంబై హైవే నుంచి కనెక్టివిటీ ఉందండి. అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి కూడా మనకి కనెక్టివిటీ ఉంది. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ముత్తంగి ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి, ఇక్కడ జనాలు ఉంటున్నారు. ఇస్నాపూర్ ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి, ఇక్కడ జనాలు ఉంటున్నారు. సంగారెడ్డి ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి, ఇక్కడ జనాలు ఉంటున్నారు. అదేవిధంగా ఇటువైపు ఇక్కడ బానూరు వరకు డెవలప్మెంట్స్ మనం చూడబోతున్నాం. బానూరు నుంచి జనాలు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తున్నారు. సో ఈ పర్టికులర్ పార్ట్ అనేది విపరీతంగా గ్రో అవబోతుందండి. అంటే ఇటు నందిగామ, బానూరు, ఇంద్రకరణ్, రుద్రారము, అగైన్ ఇస్నాపూర్ మధ్యన ఉన్న ల్యాండ్స్ అంతా విపరీతంగా గ్రో అవబోతుందండి. ఎందుకంటే ఈ లొకేషన్స్ వెరీ నియర్ టు ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. ఈ లొకేషన్స్ వెరీ నియర్ టు ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐఐటి ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా కమర్షియల్స్ ఈ లొకేషన్స్లో రాబోతున్నాయండి. మల్టిపుల్ కనెక్టివిటీస్ ఆల్ 100, 150 అండ్ 200 ఫీట్ రోడ్. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఒక 2 100 ఫీట్ రోడ్స్ వేసిందండి. అంటే ఈ రుద్రారం, ఇంద్రకరణ్కి రోడ్ నుంచి అగైన్ ఐఐటికి కనెక్ట్ అయ్యే 2 100 ఫీట్ రోడ్స్ వేసిందండి. సో దీని రీజన్ ఏంటంటే 180 ఎకర్స్ హెచ్ఎండిఏ ల్యాండ్ ఉందండి. ఇక్కడ 180 ఎకరాల హెచ్ఎండిఏ ల్యాండ్ ఉంది. సో ఈ 180 ఎకరాలు హెచ్ఎండిఏ డెవలప్ చేసి ఆక్షన్ చేయబోతుందండి. సో దట్స్ ద రీజన్ ఈ 2 100 ఫీట్ రోడ్స్ డిజైన్ చేశారు. సో ఈ 2 100 ఫీట్ రోడ్స్ ఏంటంటే ఇక్కడ గీతం యూనివర్సిటీ దాటిన తర్వాత ఇలాగా ఐఐటి కంది ముంబై హైవేకి కనెక్ట్ అయ్యేటట్టు డిజైన్ చేశారండి. సో ఈ ల్యాండ్ పార్సల్ 180 ఎకర్స్ హెచ్ఎండిఏ ల్యాండ్ పార్సల్ అనేది ఫ్యూచర్లో మంచి ప్రైమ్ లొకేషన్ అవ్వబోతుందండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక 35,000 నుంచి 40,000 రూపాయలు వాళ్ళు ఆప్షన్లో సేల్ చేయబోతున్నారండి. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఈరోజు రుద్రారంలో ప్రైజెస్ ఎంత ఉన్నాయని చెప్పబోతున్నాను. హైవే దగ్గర అయితే మనకి 35,000 రూపీస్ ఉన్నాయండి. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే గీతం యూనివర్సిటీకి దగ్గరలో 28,000, 30,000 రూపీస్ మనకి ఉన్నాయండి. మెయిన్ ఇది 100 ఫీట్ రోడ్ మీద 30,000 ఉంది. కొంచెం లోపలికి వెళ్తే 27,000, 28,000 ఉన్నాయండి. అగైన్ ఇంద్రకరణ్ దగ్గర కూడా 25,000, 26,000 రూపీస్ ఉన్నాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హెచ్ఎండిఏ లేఅవుట్స్. సో కొన్ని ఇప్పుడు బేసిక్గా మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ ఒకరు చేస్తారు, మార్కెటింగ్ ఒకరు చేస్తారు, కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఈ లొకేషన్స్లో రీసెంట్గా ల్యాండ్ ఓనర్స్ సొంతంగా హెచ్ఎండిఏ లేఅవుట్స్ డెవలప్ చేస్తూ అమ్ముతున్నారండి. అక్కడైతే మనకి 25,000కే వచ్చేస్తుందండి. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది ఏ విధంగా ఆపర్చునిటీ అనేది చెప్తాను మీకు. చూడండి, ఫస్ట్ ముత్తంగి, ఇస్నాపూర్ ఈరోజు 45,000-50,000 ఉందండి. అదేవిధంగా సంగారెడ్డి ఈరోజు 45,000-50,000 ఉందండి. సో సంగారెడ్డికి, ముత్తంగి, ఇస్నాపూర్కి మధ్యన ఉన్న రుద్రారము ఇప్పుడు గ్రో అవబోతుందండి. నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇక్కడ మనం ఒక 45,000-50,000 రూపీస్ అయితే డెఫినెట్గా చూడబోతున్నాం. ఒక 5 to 6 విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయండి ఇక్కడ. ఒక ప్రాజెక్ట్ అయితే 15 ఎకర్స్లో విల్లా ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ 13 ఎకర్స్లో వస్తుందండి, ఒక ప్రాజెక్ట్ 9 ఎకర్స్లో వస్తుంది నాకు తెలిసి, నా నాలెడ్జ్ ప్రకారంగా. సో విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ గీతం యూనివర్సిటీ పక్కన ఒక 15 స్టోరీడ్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం మొదలైందండి. ఆల్రెడీ నాకు తెలిసి ఫ్లోర్స్ కట్టేశారు, ఫినిషింగ్ వర్క్లో ఉంది. సో ఇక్కడ మల్టిపుల్గా మనకి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అలాంటి విల్లాస్, అపార్ట్మెంట్స్ ఉన్న ప్లేస్లో మనకి ఒక ల్యాండ్ దొరుకుతుంది అంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనకి 25,000 రూపీస్, 27,000 రూపీస్కి ఇక్కడ మనకి ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఏ విధంగా మీకు బెనిఫిట్ అవుతుందంటే ఒక 600 గజాలు లేదా ఒక 1000 గజాలు మీరు కొనుక్కొని ఒక 4-5 ఇయర్స్ తర్వాత మీరు కానీ అపార్ట్మెంట్స్ కట్టినట్టయితే ఎయిదర్ యూ కెన్ సెల్ యువర్ అపార్ట్మెంట్స్ లేదా యూ కెన్ రెంట్ ఇట్ అవుట్. సో రెంట్స్కి మీకు మంచి రెంటల్ వాల్యూ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
ఎయిదర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు, లేదా ఈ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, లేదా ఈ ఐఐటి కందికి సంబంధించిన వాళ్ళు, లేదా అక్కడ తోషిబా ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఏరియాలో ఉంటారండి. ఎందుకంటే దే ఆర్ ట్రావెలింగ్ టు పటాన్ చెరు, దే ఆర్ ట్రావెలింగ్ టు ఎక్కడో బిహెచ్ఎల్ వరకు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారండి. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ సీ వెరీ 2x 3x రిటర్న్స్ అండి. సో ఈ లొకేషన్ గురించి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ ఉందండి. సో ఫాలో అవ్వండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ, నమస్తే.